హాయ్ ఫ్రెండ్స్, నేను హారిక, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్. ఈరోజు మనం హై బీపీ గురించి తెలుసుకుందాం. హై బీపీ ఇది రావడానికి కారణాలు అధికంగా స్ట్రెస్, ఆహార నియమాలు పాటించకపోవడం, నిద్రలేమి సమస్య, అలాగే ఊబకాయం, వయసుకు తగ్గ బరువు లేకపోవడం, ఇలా చాలా కారణాల వల్ల హై బీపీ అనేది ఈ రోజుల్లో అందరికీ వస్తుంది. ఇప్పుడు మనం ఈ హై బీపీ కంట్రోల్ చేయడానికి కొన్ని ముఖ్యమైన యోగాసనాలు చూద్దాం. అలాగే ఈ హై బీపీ కంట్రోల్ అవడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఆహార నియమాలు ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఎక్కువ సాల్ట్, షుగర్ ఉన్న ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ తీసుకోకూడదు. నిద్రలేమి సమస్యలు లేకుండా చూసుకోవాలి. స్ట్రెస్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యాయామం అనేది కంపల్సరీ. ఏ వయసు వారైనా సరే వ్యాయామం చేయటం అనేది చాలా మంచిది. మనం చేసే యోగాసనాలు, ప్రాణాయామం వీటి వల్ల ఏంటంటే చక్కగా రక్త ప్రసరణ అనేది ఎప్పటికప్పుడు రెగ్యులేట్ అవుతూ ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం ఆసనాలు చేయాలో చూద్దాం. ఈ హై బీపీ ఉన్న వాళ్ళు ముందుగా వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇలా సుఖాసనంలో కూర్చోవాలి. సుఖాసనంలో ప్రశాంతంగా తల, మెడ స్ట్రైట్గా పెట్టుకోవాలి. నిటారుగా కూర్చోవాలి. చేతులు ఈ రకంగా ఓపెన్ చేసి కూర్చోవాలి. ఇలా కూర్చొని ప్రశాంతంగా శ్వాస తీసుకోవడం, వదలటం మీద ధ్యాస పెడుతూ ఉండాలి. ఈ సుఖాసనం వల్ల ఏంటంటే ఫస్ట్ స్ట్రెస్ లెవెల్స్ అనేవి చక్కగా కంట్రోల్ అవుతాయి. బాడీ మైండ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. తర్వాత మనం వేయబోయే ఆసనం బద్ధకోణాసనం. కంటిన్యూ. ఇది బద్ధకోణాసనం. ఈ పొజిషన్లో కూర్చోగలగాలి. చక్కగా తల, మెడ స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇలాగా కాళ్ళు రెండు ఇలా జాయిన్ చేసి, పాదాలు రెండు జాయిన్ చేసి చేతులతో ఇలా లాక్ చేయాలి. ఈ రకంగా స్ట్రైట్గా కూర్చోగలగాలి. కూర్చొని శ్వాస తీసుకోవటం, వదలటం మీద ధ్యాస పెట్టాలి. దీనివల్ల ఏంటంటే హార్ట్లో బ్లడ్ రెగ్యులేట్ అవుతుంది, చక్కగా రిలాక్స్ అవుతుంది, శరీరం మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్ అవుతుంది. సో ఈ పొజిషన్లో కనుక ఒక 5 నిమిషాల వరకు ఉండగలగాలి. ప్రశాంతంగా ఇలా శ్వాస తీసుకోవడం, వదలటం చక్కగా చేస్తూ ప్రశాంతంగా ఒక 5 నిమిషాల వరకు ఉండగలిగితే మనకి స్ట్రెస్ లెవెల్స్ బాగా కంట్రోల్ అయిపోతాయి. బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అనేవి కామ్ డౌన్ అవుతాయి. ఇలా ఇది చేస్తున్నప్పుడు మీరు ఇన్స్టెంట్గా గమనించవచ్చు, బాడీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ అండ్ బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది. ఏదైతే కన్ఫ్యూజన్, స్ట్రెస్ అవన్నీ ఉంటాయో అవన్నీ పోతాయి. బ్లడ్ ప్రెషర్ అనేది కామ్ అవుతుంది. హై బీపీ కంట్రోల్ అవడానికి ఇప్పుడు మనం చేసే 3 ఆసనం. ముందుగా ఇలాగా వజ్రాసనంలోకి వస్తున్నాను. వజ్రాసనంలో నుంచి ఇలా చేతులు ఈ రకంగా మన పాదాల వైపు ఉండాలి. ఇలా బ్యాలెన్స్డ్గా ఉండి తల, మెడ చక్కగా ఇలా రిలాక్స్ అవ్వాలి. ఈ పొజిషన్లో 3 నుంచి 5 శ్వాసల వరకు ఉండొచ్చు. ఇది శరీరం మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. హై బీపీ ఏదైతే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయో అది చక్కగా బ్యాలెన్స్ అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి చేస్తున్నాను. ముందుగా ఇలాగ వజ్రాసనంలోకి రావాలి. వజ్రాసనంలో నుంచి హ్యాండ్స్ నిదానంగా వెనక్కి ఇలా పెట్టాలి. ఇలా పెట్టి తల, మెడ చక్కగా ఇలా రిలాక్స్ అవ్వాలి. తర్వాత నిదానంగా రిలీజ్ చేసి వజ్రాసనంలోకి రావాలి. వజ్రాసనం నుంచి రిలీజ్ అవ్వాలి. ఈ పోజ్ అనేది గుండె యొక్క పనితీరును రెగ్యులేట్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ శరీరం మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చక్కగా చూసుకుంటుంది. దానివల్ల బ్లడ్ ప్రెషర్ అనేది, హై బీపీ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఈ 3 ఆసనాలు సులువుగా ఉంటాయి.
ఈజీగా చేసుకోవచ్చు, ప్రతిరోజు చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల వరకు మీ శారీరక పరిస్థితిని బట్టి ఒక 5 నిమిషాలు చేసుకోండి. 5 నిమిషాలు చేసుకొని తర్వాత శాంతి ఆసనలు రిలాక్స్ అవ్వండి. ఇలా గనక రెగ్యులర్గా చేసుకున్నట్లయితే హై బీపీ కంట్రోల్డ్గా ఉంటుంది. ఒకవేళ లేని వారికైతే రాదు, ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.